హాయ్ ఫ్రెండ్స్, 6 ఏళ్లలోపు వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ఏప్రిల్ నెలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఎవరైతే ఇంకా రేషన్ కార్డు ఈకేవైసీ చేయని వారు, అలాగే మే నెలలో తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సాయం ఆశిస్తున్న వారు తప్పనిసరిగా మీ ఇంట్లో పిల్లలుండి 6 సంవత్సరాలు దాటినట్టయితే మీ గ్రామ పరిధిలో ఉన్న సచివాలయాల్లో ఈ మేరకు ఏప్రిల్ 3, 4, 8, 9, 10, 11 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నందున మీరు వారి బయోమెట్రిక్ అయితే అప్డేట్ చేయించాలని, అదే క్రమంలో పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్లోను ఆధార్ కార్డులోను డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తేడాగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం, గ్రామాలు మారి ఉంటే అడ్రస్ మార్చుకోవడం, ఒకవేళ ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులైనా ఈ క్యాంపుల ద్వారా చేసుకొని ఏప్రిల్ 30వ తేదీ లోపు మీరు రేషన్ కార్డు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే రేషన్ కార్డులో పేరు ఉంటుందని, మే నెల నుంచి ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వబోతూ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా రేషన్ కార్డు ఈకేవైసీ ఉందని, రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకుంటేనే కార్డులో పేరు ఉంటుంది, మే నెల నుంచి రేషన్ వస్తుంది. అలాగే మనకు తల్లికి వందనం పథకం ద్వారా ఈ 15,000 రూపాయల ఆర్థిక సహాయం రావాలన్నా రేషన్ కార్డే ప్రామాణికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపులు గ్రామ వార్డు సచివాలయాలు, అలాగే కొన్ని సెలెక్ట్ చేయబడినటువంటి స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తూ వస్తుంది. అయినప్పటికీ నిర్లక్ష్యంతో చాలా మంది తమ ఆధార్ని అప్డేట్ చేయకపోవడం, రాష్ట్రంలో 2 లక్షల మంది చిన్నారులు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉండి వారు ఇంకా ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేయించుకోకపోవడంతో ప్రభుత్వం ఈ క్యాంపులను పొడిగిస్తూ ఏప్రిల్ 11వ తేదీ చివరి తేదీగా పెట్టినప్పటికీ ముందు పొడిగిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. కేవలం 1 నెలలోనే మనకు డిజిటల్ రేషన్ కార్డుతో పాటు తల్లికి వందనం పథకం కూడా ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇతర ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డులో పేరు ఉండాలి, అలాగే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని ఉండాలి, ఆధార్ ఓటీపీ ద్వారానే ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఉన్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో ఈ క్యాంపులను ఇంకా సద్వినియోగం చేసుకోవాల్సిన వారి సంఖ్య ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపుల గడువును పొడిగించింది. ఇప్పుడైనా మీరు ఈ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని 6, 7, 8 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించి మీ యొక్క రేషన్ షాప్కి వెళ్ళి బయోమెట్రిక్ ఈకేవైసీ చేయించినట్లయితే మీకు రేషన్ కార్డులో పేరుంటుంది, ఆ తర్వాత రేషన్ వస్తుంది, తద్వారా ప్రభుత్వ పథకాలు వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యం చేయకుండా ఈ నెలలోనే మీరు బయోమెట్రిక్, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేదా ఆధార్లో అడ్రస్ మార్పులు వంటివి చేయించుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభుత్వం కూడా మనకు మే నెల నుంచి ప్రభుత్వ పథకాలను అమలు చేసే ఉద్దేశం ఉంది. కొత్తగా పింఛన్లను ఇచ్చే అవకాశము ఉన్న నేపథ్యంలో పింఛన్లకైనా మీకు ఓటీపీ వెరిఫికేషన్ కావాలన్నా, ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. బయోమెట్రిక్ పడని పెద్దవారైనా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిశీలించేటప్పుడు మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పింఛన్లు వస్తాయి. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా 15,000 వస్తుంది. ఈ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసమే ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఈ 2 ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయి. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో ఒకలాగాను, రేషన్ కార్డులో మరోలాగాను డీటెయిల్స్ ఉండి ఈ యొక్క లబ్ధిదారులు నష్టపోతారేమోనని ప్రభుత్వం భావించి ఈ రేషన్ కార్డుకు సంబంధించి లేదా ఈ ఆధార్ కార్డుకు సంబంధించి ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ ఓవైపు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ అప్డేట్ చేస్తున్నారు, మరోవైపు రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కో జిల్లాలో ఇంకా 2 లక్షల మందికి పైగా రేషన్ కార్డు ఈకేవైసీ చేయకుండా పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. ఇలా చేసినట్లయితే ప్రభుత్వం పొడిగిస్తూ పోతుందిలే, ఎంతో కాలం నడుస్తుందిలే అనుకుంటే ప్రభుత్వ పథకాల అమలులో మీకైతే ఇబ్బందులు ఏర్పడి మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ రోజు నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు జరిగే ఆధార్ ప్రత్యేక క్యాంపుల ద్వారా మీ ఆధార్లో వివరాలను సరిచేసుకుని ప్రభుత్వం పథకాలను ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అయితే పొందండి. ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం
ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.